హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రస్తుతం మణుగూరు సికింద్రాబాద్ మణుగూరు మధ్యలో సేవలు అందిస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు అనేది ఇటు ఖమ్మం జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఈ రైలుకి సాధారణ ప్రయాణికుల నుంచి ఎక్కువగా ఆదరణ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఈ రైలుకి ఇక్కడ మణుగూరు తర్వాత భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఉంటుంది. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ బండికి కారెపల్లి, ఆ తర్వాత డోర్నకల్కి చేరుకుంటుంది. కరోనా ముందు వరకు ఈ రైలుకి స్టాప్స్ అనేవి చాలా వరకు ఉంటుండే. ఈ కరోనా తర్వాత ఈ రైలు యొక్క స్టాప్స్ని చాలా వరకు తగ్గించడం జరిగింది. అయితే దీనివల్ల ఈ కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. మనకి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ బండికి కారపల్లి వరకు కూడా ఎక్కడ కూడా స్టాప్ అనేది లేదు. ఈ మధ్యలో మనకి 4 రైల్వే స్టేషన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ 4 రైల్వే స్టేషన్లు కూడా చాలా చిన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ప్రస్తుతం ఈ కారపల్లికి చేరుకోవాలి. ఈ కారపల్లికి చేరుకోవడం కూడా చాలా వరకు కష్టం. ఎందుకంటే ఈ కారపల్లికి ట్రాన్స్పోర్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీరికి మరొక దారి లేక ఈ ప్రాంతాలు అంటే ఈ బేతంపూడి, తడికలపూడి, చీమలపహాడ్, అలాగే గాంధీపురం, ఈ ప్రాంతాల ప్రజలు ఖమ్మం వెళ్ళి అక్కడ నుంచి రైలు ద్వారా హైదరాబాద్కి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకి ఇదివరకు ఉన్న ఈ స్టాప్స్ని తిరిగి ఇస్తే ఇక్కడ బేతంపూడి, తడికలపూడి, చీమలపాడ్, గాంధీపురం, ఈ 4 కీలక ప్రాంతాల నుంచి విద్యార్థులు అలాగే ఉద్యోగులు హైదరాబాద్కి ప్రయాణించే వారికి ఈ స్టాప్లు అనేవి చాలా వరకు కన్వెంట్గా ఉంటాయి. చాలామంది ప్రజలు కూడా ఈ రైలుకి స్టాపేజ్ గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్కి ప్రయాణించే కాకతీయ ఎక్స్ప్రెస్కి కూడా కొన్ని రైల్వే స్టేషన్లలో స్టాప్ అనేది లేదు. వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఈ చీమలపాడులో మాత్రం కాకతీయ ఆగడం లేదు. ఈ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ కాకతీయ ఎక్స్ప్రెస్కి కూడా ఈ ప్రాంతాలలో పూర్తిగా స్టాపేజెస్ని ఇచ్చి, అలాగే ప్రజలు ఎదురు చూస్తున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి కూడా ఈ బేతంపూడి, చీమలపాడు, తడికలపూడి, గాంధీపురంలో స్టాప్ని కల్పిస్తే ఈ ప్రాంతాల ప్రజలకి చాలా వరకు కన్వెంట్గా ఉంటాయి. ఎక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖమ్మం, కారేపల్లి, ఇటు కొత్తగూడెం ఈ ప్రాంతాలకి వచ్చి ట్రైన్ ఎక్కే బదులు ఇక్కడ స్టాప్ని కల్పిస్తే ప్రయాణికుల ఇబ్బందులు అనేవి తప్పుతాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.